అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో తెరకెక్కిన యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ పోషించిన రణ్ విజయ్ పాత్ర విషపూరితమైన పురుషత్వాన్ని ప్రేరేపిస్తోంది అంటూ చాలా విమర్శలొస్తూనే ఉన్నాయి. విమర్శలు చేస్తున్న వారికి సందీప్ వంగ తనదైన స్టైల్లో కౌంటర్ ఇస్తున్నాడు. తాజాగా రచయిత జావేద్ అఖ్తర్ కూడా యానిమల్ సినిమాను విమర్శించగా సందీప్ వంగ దానికి రివర్స్ కామెంట్ చేశాడు. యానిమల్ లాంటి సినిమాలు ప్రమాదకరమని అన్నారు జావేద్ అఖ్తర్. అయితే తాజాగా ఈ కామెంట్స్ మీద సందీప్ ప్రతిస్పందిస్తూ అఖ్తర్ తన సినిమాపై వేళ్లు చూపించే ముందు తన కొడుకు ఫర్హాన్ అఖ్తర్ చేసే కంటెంట్ను కూడా పర్యవేక్షించాలని కోరారు. ఓ ఇంటర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ ఆ కామెంట్లో తను సినిమా మొత్తం చూడలేదని చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు ఎవరైనా సినిమా చూడకుండా మాట్లాడితే వారి గురించి ఏం చెప్పాలి? ఆయన సినిమా చూడలేదు. ఆయన మాత్రమే కాదు, ఒక కళాఖండంపై రాళ్లు విసురుతున్న ఎవరైనా వారు ముందుగా తమ పరిసరాలను ఎందుకు తనిఖీ చేసుకోరు అని సందీప్ ప్రశ్నించాడు. ఇక మీర్జాపూర్ నిర్మిస్తున్నప్పుడు అదే విషయాన్ని తన కుమారుడు ఫర్హాన్ అఖ్తర్కి ఎందుకు చెప్పలేదు అని ఆయన ప్రశ్నించారు. ప్రపంచంలో ఉన్న బూతులన్నీ మీర్జాపూర్లోనే ఉన్నాయి. ఆ దెబ్బకు నేను మొత్తం షో కూడా చూడలేదు. ఆ షో తెలుగులోకి అనువదించబడినప్పుడు మీరు దాన్ని చూస్తుంటే మీకు బూతులతో పుక్కిలించినట్టు అనిపిస్తుంది. అతను తన కొడుకు పనిని ఎందుకు చెక్ చేయడం లేదు అని సందీప్ ప్రశ్నించారు. జావేద్ అఖ్తర్ ఇటీవల యానిమల్ సినిమా గురించి మాట్లాడుతూ ఒక పురుషుడు స్త్రీని తన షూ నాకమని లేదా ఒక వ్యక్తి స్త్రీని చంపదెబ్బ కొట్టడానికి ఓకే చెప్పినా ఆ సినిమా సూపర్ హిట్ అయితే అది ప్రమాదకరమని అన్నారు. ఆ వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తూ సందీప్ ఈ మేరకు కామెంట్లు చేశాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.